జనరల్‌గా కోర్స్ నేర్చుకొని వెళ్ళిపోవడం గాకుండా, ఒకవేళ జాబ్ రాలేదు అంటే అక్కడితో వదిలేయకుండా యూ హావ్ అడ్వాన్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకొక లైన్ మీరు క్రియేట్ చేశారు. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ, బెస్ట్ ఎగ్జాక్ట్లీ, బెనిఫిట్ ఆఫ్ ప్రైమ్ పాత్ ఐటీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఓకే. ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీలో సపోజ్ ఇవాళ కోర్స్ అయిపోగానే తెల్లారి జాబ్ రాదండి. అంటే నా ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఎక్కడైనా వాళ్ళకు ఒక 3 months to 6 months పడుతుందండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్ స్కిల్స్ ఉండాలి. ఒక ఇంటర్వ్యూలో ఎమ్మటే క్రాక్ చేయరు. అంతే కదా! యా, అది ఎవరైనా సరే. ఎవరైనా సరే క్రాక్ చేయలేరు. సో ఈ పీరియడ్లో ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళకి ఒక రియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాను నేను. చేసేసి దీని మీద వర్క్ చేయండి, దీని మీద వర్క్ చేయండి అని చెప్తాను. వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ఐడియా ఉంది, వాళ్ళు వర్క్ చేసింది ఒక MVP రెడీ చేపిస్తాను వాళ్ళతోటి. రెడీ చేయించినప్పుడు అది వర్కౌట్ అవుతుందంటే ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఫ్యూ స్టార్టప్ కమ్యూనిటీస్. ఓహ్! ఆ కమ్యూనిటీస్కి వీళ్ళ ఐడియా అక్కడ పిచ్ చేపిస్తాను. ఇఫ్ దే లైక్ దే విల్ గివ్ ఫండ్ టు యువర్ ఐడియా. ఓకే, సో అందుకనే అంటే ఇది ఎలా చేయాలి స్టార్టప్ అని నేను చూసుకుంటాను ఇన్ ద సెన్స్ నేను గైడ్లైన్స్ ఇస్తాను. దగ్గరుండి మొత్తం నేను చేయను, నేను ఒక గైడ్లైన్స్ ఇస్తాను. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది వర్క్ అవుతుంది. నేను ఇప్పుడు యాక్చువల్గా ఒక స్టార్టప్ చేస్తున్నాను. ఫాదర్ రోల్‌లో మీరుంటారు అంతే. అంటే లైక్ ఏంటి సజెషన్స్ ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ మీకు వస్తాయి అనేది మీరు ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరేం చేయాలి? సంతోష్ గారు, ఇప్పటివరకు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి స్టూడెంట్స్ జనరల్‌గా వాళ్ళు ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు, రీసెర్చ్ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు కదా. ఫైనల్‌గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీ దగ్గర నుంచి నాకు కరెక్ట్ ఆన్సర్స్ కావాలండి. ఓకే డన్? షూర్ అండి, ఇప్పటివరకు అన్ని కరెక్టే చెప్పాను మీకు. దట్స్ ట్రూ. అంటే మీరు జనరల్‌గా మీరు ఏమి ఇస్తారనే సర్వీసెస్ గురించి లేకపోతే ఒక ప్రాజెక్ట్ గురించి డెప్త్ మాట్లాడారు. ఒక ప్రాజెక్ట్లో HTML అని చాలా వివరంగా చెప్పారు. అయితే ఏంటంటే కామన్‌గా స్టూడెంట్స్ 1 month కోర్స్ సరిపోతుంది కదా, 6 months నాకెందుకు? మీరు 6 months అని చెప్పారు ఇందాక మన ఇన్స్టిట్యూట్. అవును. ఎందుకు 6 months? వన్ మంత్ కోర్స్కి వచ్చిన అవుట్పుట్ 1 month లానే ఉంటుంది. 6 months లానే ఉంటుంది. సో 1 month కోర్స్లో వాడికి ఏం నేర్చుకుంటాడండి? ఆడ ఉన్న సబ్జెక్ట్ ఏంది? నువ్వు నేర్చుకునేది 1 monthలో ఏమొస్తుంది? ఏం రాదు. నువ్వు 1 month కోర్స్కి వెళ్ళావంటే నీ 1 month టైము ఆ మనీ వేస్ట్ అన్నట్టే. ఎట్లా? ఎలా అంటే అక్కడ వాడు ఎలా అంటే HTML బోర్డు మీద రాస్తాడు, నువ్వు రాసుకోవాలి. CSS బోర్డు మీద రాస్తాడు, నువ్వు రాసుకోవాలి. ఇంకంతే, ఇంకేం ఉండదు ఆడ 1 monthలో. బుక్లో ఉన్నది లెక్చరర్ రాస్తే ఇంకంతే, బుక్లో లెక్చరర్ రాస్తాడు, నువ్వు బుక్లో రాసుకోవటమే. ఒక మినిమం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే 1 to 2 days పడుతుంది ప్రాపర్గా ఇన్డెప్త్గా నేర్చుకోవాలంటే. అలాంటిది అంత ఫుల్ స్టాక్ కోర్స్ కానీ ఏదైనా కోర్స్ కానీ 1 monthలో అంటే మీరు నమ్మకండి, అనవసరంగా మీ టైము మనీ వేస్ట్. సో ఫేక్ అంటారు అదంతా. ఒకళ్ళు ఫేక్ అని చెప్పలేం కానీ యూజ్లెస్ అంటారు. యూజ్లెస్ అంతే, ఫేక్ అని నేను చెప్పను, కానీ అది యూజ్లెస్. అంటే పేరెంట్స్ వచ్చి అరే 1 month కదా అక్కడ 6 నెలలు అంటారు, ఇందులో బాగుంటారు. నేనేమంటున్నా అంటే పేరెంట్స్ ప్లీజ్ అసలు అలాంటి ప్రెషర్ పెట్టకండి పిల్లలకి. ఎందుకంటే 1 month కోర్సులో అసలు కంటెంట్ ఉండదండి. కంటెంట్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ స్కిల్స్ వాడు నేర్చుకోలేడు స్టూడెంట్. 4 yearsలో నేర్చుకుంది వాడు 1 monthలో నేర్పిస్తా అంటే మీరు ఎలా నమ్ముతారు పేరెంట్స్? కరెక్ట్, అవునా కదా? బీటెక్ మొత్తం చదివింది 1 monthలో నేర్పిస్తా అంటాడు, మీరు ఎలా నమ్ముతారు? అది అవన్నీ బక్వాస్ అండి, వర్కౌట్ అవ్వదు. సో నేర్చుకునేదో ఫుల్ ప్రాపర్గా నేర్పిస్తానంటారు. 6 months అనేది ఎలా ప్రాపర్ అంటే లైక్ ఈ 6 months ప్లాన్ నేను ప్రాపర్గా అంటే స్టూడెంట్కి ఎక్కడెక్కడ ఛాలెంజ్ ఫేస్ చేస్తాడు అదొక రోడ్ మ్యాప్ చేసుకొని. కోడ్ రాయగలరా? సపోజ్ కోడ్ రాయడం ఏందండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలరు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్ అప్లికేషన్, డైనమిక్ వెబ్ అప్లికేషన్ కానీ వెబ్ కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్ ఇస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ పర్స్పెక్టివ్లో జాబ్ రావాలని ఆలోచిస్తారు, మీరు కోర్స్ ఫుల్ఫిల్గా నేర్పిస్తున్నారు, ఇదో కాంప్లికేషన్ అనిపిస్తుంది. మీ పాయింట్ ఆఫ్ ఏంటి పేరెంట్స్ పర్సన్లో? పేరెంట్స్ జనరల్గా జాబ్ తెచ్చుకోమ్మా. పేరెంట్స్కి ఒక విషయం చెప్పాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మీ యొక్క పిల్లల్ని ప్రెషర్ పెట్టకండి. ఎందుకంటే ఈ 1 month అంటే కోర్సు కంప్లీట్ అవ్వడానికి 6 months అవుతుంది. 3 నెలలకి అరే ఏమైందిరా మనోడికి జాబ్ వచ్చిందంట నీకేమైందిరా ఇట్లాంటి ప్రెషర్ పెట్టకండి. వాడికి ఉన్నది కూడా పోతుంది. ప్రెషర్ పెడుతున్నారని వాడు ఏదో జాబ్ కావాలనుకొని వాడికి నేర్చుకున్న స్కిల్ కాకుండా అప్పటికప్పటికి ఏ జాబ్ ఉంటే అందులోకి వెళ్ళిపోతాడు. వీళ్ళ పేరెంట్స్ ప్రెషర్ తట్టుకోలేక స్టూడెంట్స్ అట్లా కూడా తీసుకుంటారు. అసలు 80% స్టూడెంట్స్ అలానే ఉండారండి. అసలు వాడు నేర్చుకున్న స్కిల్స్ ఒకటి, ఆడ వర్క్ చేస్తున్న వర్క్ ఆఫ్ స్కిల్ ఒకటి. ఎందుకంటే పేరెంట్స్ ప్రెషర్ వల్లనే. ప్రెషర్ పెట్టకండి, ఒక 1 year టైం ఇవ్వండి. పేరెంట్స్ స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ ఒక 1 year టైం ఇవ్వండి. చూడండి వాడు కష్టపడుతున్నాడా లేదా అని చూసుకోండి. వాళ్ళు ఏ దగ్గర కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు కాల్ చేయండి ఇన్స్టిట్యూషన్కి, మా వాడు వస్తున్నాడా లేదా తెలుసుకోండి.
అంతేగాని స్టూడెంట్స్ అసలు ప్రెషర్ పెట్టద్దు మీరు. సో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ రావాలి, వాళ్ళు మంచిగా చేయాలంటే మీరు ప్రెషర్ పెట్టద్దు స్టూడెంట్స్కి. సో మీ ఇన్స్టిట్యూట్ అకాడమీలో మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలాంటివి స్టూడెంట్స్కి? ప్రతి ఒక్కళ్ళు నేర్పించడం పంపించడం కాకుండా మీరు ఇంత 6 months టైం అంటున్నారు, ఏదైనా వాళ్ళకి స్పెషల్గా ఇస్తారా? ఎలాంటి? మనకి 6 monthsలో ఫస్ట్ 4.5 5 months కంప్లీట్ కంటెంట్ ఇన్ డెప్త్ అడ్వాన్స్డ్ కోర్ అడ్వాన్స్డ్ నేర్పిస్తాం. ఏదైనా లైక్ ఫుల్ స్టాక్ జావా అయినా, పైథాన్ అయినా, డెవాప్స్ అయినా, డేటా సైన్స్, మెషిన్ ఏదైనా ఫుల్ ఇన్ డెప్త్గా నేర్పిస్తాం మన ఇన్స్టిట్యూషన్లో. సో మీ నేర్పించే కంటెంట్ ఎలా ఉంటుందంటే బయటికి వెళ్ళాక నువ్వు జాబ్ కోసం వెతకాల్సిన పని లేదు. అవసరమైతే నీకు ఐడియా ఉంటే దాన్ని ఓన్గా నువ్వు బిల్డ్ చేసుకునేటట్టు ఉంటుంది కంటెంట్. ఓకేనా? సో నీ ఓన్గా బిల్డ్ చేసుకోవాలంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఒక రోడ్ మ్యాప్ ఉంది. అది ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాక స్టూడెంట్స్కి తెలిసిద్ది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ అండి, దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ ప్రాజెక్ట్స్. అంటే జస్ట్ కోర్స్ నేర్చుకోవడం కాదు, వాళ్ళు ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నారు. లైక్ ప్రాజెక్ట్ ఎట్లా? సో అదే మీరు ఇచ్చే బెస్ట్ ఫీచరా? అదేనే కాదు, వీళ్ళకు కోర్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక మెంటర్షిప్ కావాలి. ఏది ఎలా చేయాలంటే మెంటర్ లాగా కావాలి. సో ఈచ్ టీమ్ అంటే మేము ఒక 3 members యాడ్ పెడతాం ఒక టీం కింద. ఈచ్ టీమ్ హ్యావ్ ద డిఫరెంట్ మెంటర్. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము స్టూడెంట్స్ మెయిన్ ఇది వాడికి కంటెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ లైక్ సబ్జెక్ట్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది తెలియదు. డ్యూ టు కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఇంట్రోవర్ట్ లా ఉంటారు, లోపల బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు సమ్ పీపుల్. సో మన దగ్గర ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏదో 1-2 మాక్ ఇంటర్వ్యూస్ కాదు, ఆన్ ఈచ్ టాపిక్ ఎవ్రీ వీక్ దే విల్ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూ. ఓ అంటే వాళ్ళది ప్రాక్టీస్ లాగానా? యా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రాక్టీస్. ఈ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఏదో వాళ్ళతో కాదు, ఆల్రెడీ ఎవరైతే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారో ఎగ్జిస్టింగ్ వాళ్ళని, స్టూడెంట్స్ని, వాళ్ళ ఒక కంపెనీలోకి వాళ్ళతోటి మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తాం మనం. లైక్ సపోజ్ ఇప్పుడు HTML, CSS ఆన్ ఈచ్ టాపిక్ దే విల్ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ స్టూడెంట్ హ్యావ్ టు గివ్ ప్రెజెంటేషన్. ఓకే, మనకి ఒక ప్యానెల్ ఉంటుంది, ఆ ప్యానెల్కి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఈచ్ టాపిక్ మీద. అపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. అండ్ లైక్ స్టూడెంట్స్ క్లాసెస్ వింటారు కదా, మళ్ళీ ఎప్పుడో 3 daysకో 4 daysకో గుర్తుండదు. దానికోసం అనేది మనకి ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంది, ప్రైమ్ పాత్ IT అకాడమీ యాప్ కూడా డెవలప్ చేశారు. సో అందులో స్టూడెంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి క్లాసెస్ రీకాల్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఒకవేళ మిస్ అయిపోయిన టాపిక్స్ కవర్ చేసుకునే ఆప్షన్ ఉంది, మళ్ళీ లెక్చరర్ని అడగాలంటే అడగచ్చు కదా. ఆ ఫెసిలిటీ చార్ట్ ఉంది, లైవ్ చార్ట్ ఉంటుంది, ఎవ్రీ 24/7 అవైలబుల్ ఉంటారు ఫ్యాకల్టీస్. ఎప్పుడు టెక్స్ట్ చేసినా 24/7 అంటే నైట్ కాదండి, మళ్ళీ అంటే లైక్ నైట్ కూడా చేస్తారేమో, అలా కాదు, జస్ట్ ఏంటంటే 24/7 days అవైలబుల్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాప్ ఎలా బిల్డ్ చేసామంటే మనము సపోజ్ ఒక వీడియో అయిపోయింది, ఆ కంటెంట్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ నువ్వు క్లియర్ చేస్తేనే నీకు నెక్స్ట్ వీడియోకి యాక్సెస్ ఇస్తాం. సో దానివల్ల స్టూడెంట్ ఫేక్ గా ఉండడానికి స్కోప్ ఉండదు. సో నీకు లైవ్ ప్రాజెక్ట్స్ కావాలంటే నువ్వు ఈ ప్రతి ఒక్క కంటెంట్ వీడియో రీకాల్ చేసి అసెస్మెంట్ క్లియర్ చేయాలి. ఓకే, డన్. అప్పుడే నీకు లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాను నేను నా ఇన్స్టిట్యూట్ నుంచి. క్లియర్ గా ఉన్నారు చాలా. ఏంటి మీ ఫ్యూచర్ గోల్? ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయట ఏదో జాబ్ కోసమే నేర్చుకొని వెళ్తున్నారండి, నాకు అది నచ్చట్లేదు. అందుకని మెయిన్ ఈ ఇన్స్టిట్యూట్ ప్రైమ్ పాత్ అని పెట్టుకుంది, ఎందుకంటే వాళ్ళకి జాబ్ చేయటం కాకుండా జాబ్స్ ఇచ్చేటట్టు, ఒక స్టార్టప్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ క్రియేట్ చేసేటట్టు, న్యూ జాబ్స్ క్రియేట్ చేసేటట్టు మనం స్టూడెంట్స్ని అలా డెవలప్ చేస్తున్నాం.